నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాకు అనుకూలమైన ఒప్పందాన్ని త్వరగా అంగీకరించాలి, లేకపోతే తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో ఒక పోస్టులో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్కు సమయం మించిపోతూ ఉంది, వారు త్వరగా కదలాలి అని అన్నారు. ఇంకా ఆయన సమయం గడిచిపోతూ ఉంది, వారు వేగంగా స్పందించాలి, లేకపోతే ఏమీ మిగలదని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. సమయం చాలా విలువైనది. ఆంక్షలు, సముద్ర మార్గాల పైన ఇరాన్ పైన అమెరికా కొనసాగిస్తూ ఉన్న ఆర్థిక ఒత్తిడి, అలాగే సైనిక చర్యల బెదిరింపు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇరాన్ మనం చూసుకుంటే కానీ అమెరికా పెట్టిన షరతులు ఏవైతే ఉన్నాయో వాటికి మేము అంగీకరించమని చెప్పేసి ఇరాన్ చెబుతూ ఉంది. అలాగే ఇరాన్ పెట్టిన ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని అమెరికా తిరస్కరించింది. చాలా రోజుల నుంచి, దాదాపు నెల రోజులకు పైగా మనం చూసుకుంటే ఈ యొక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ యొక్క చర్చల్లో ఎటువంటి పురోగతి లేదనమాట. అలాగే ఒకరికి ఒకరు వార్నింగ్లు ఇచ్చుకుంటూ ఉన్నారు. నువ్వు మా పైన దాడి చేస్తే మేము కువైట్ మరియు గల్ఫ్ దేశాలు నాశనం చేస్తాము, ఆ దేశాలు కోలుకోకుండా చేస్తామని చెప్పేసి ఇరాన్ బెదిరిస్తూ ఉంటే ఇజ్రాయిల్, అమెరికా వచ్చేసి నిన్ను అంతదాకా తీసుకొని రాము, మేము ముందే నిన్ను భూస్థాపితం చేసేస్తామని చెప్పి అమెరికా మరియు ఇజ్రాయిల్ అయితే హెచ్చరిస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో మధ్యలో ఇబ్బందులు పడుతూ ఉన్న కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.